చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఓ లోకల్ పార్టీ అని మా మీద ఏడ్చుడు కాదురా. రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి కదా, ఏం చేసిండ్రు చెప్పురు తెలంగాణకు. అంటే కేంద్రం నుంచి చెప్పాలి. కేంద్రం ఇచ్చింది, ఏ నిధులు ఇచ్చినా వాళ్ళే ఇచ్చినాడు. పొడుగు పొంకనాలు కొడతారు కదా, మరి ఏం చేసిరో చెప్పుర్రు అని మాజీ మంత్రి కేటీఆర్ సరిపోని అరుచుకున్నాడులా. ఇక ఆయన అంటే ఎట్లుంటుంది, అగ్గిపుల్ల గీరు పెట్టినట్టే ఉంటుంది కదా ముచ్చటంతా. అసోంటిది మరి ఇక రెండు, ఇటు బీజేపీని అటు కాంగ్రెస్ని అరుచుకుంటున్నాడంటే మరి ఇక వాళ్ళు ఏం తయారు ఉన్నారో చూడాలి. కానీ వాళ్ళకి గిచ్చి ఖాయం పెడుతుంది మాత్రం మునగాడ ఇంటి కేటీఆర్. ఈ నడమ ఏదేమన్నా దంచేసి పెడుతున్న మాటలతో అనుకోరాదురి. ఇక వాళ్ళు చేసింది లేదు, చేసేది లేదు, ఏమి లేదు. కానీ మీదికెళ్ళి పొంకనాలు ఎక్కువన్నాయని ఇక తొడగిచ్చి మన పాట పాడతారు కదా, జోలపాట, అట్లా వాడినన్నట్టు. ఏగీ రెండు జాతీయ పార్టీల బతుకు ఢిల్లీ చేతులనే ఉన్నది, రిమోట్ కంట్రోల్ ఆడనే ఉన్నది. గాలు ఎట్లొత్తే ఇక్కడ గాలు పనిచేయాల గంతే. మళ్ళా వీళ్ళు చేస్తారు అభివృద్ధి. తెలంగాణను జాతీయ పార్టీలకు అప్పచెప్పితే ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ ఉంటదని చెప్పి ముందేమేం చెప్పినాం గట్లనే నడుస్తున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేబినెట్ విస్తరణ చేసుకునే పరిస్థితులు లేనే లేదు. ఇప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎంపీలను అందిస్తే అదనంగా ఒక్క రూపాయి కూడా దేకపోతీరి. ఇక ఏమున్నది చెప్పుండ్రి గీల చేతుల అని. ఇక మొత్తానికైతే మాజీ మంత్రి కేటీఆర్ గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. ఇక అటు రెండు పార్టీల మీద అరుచుకున్నాడు అనుకో రాదుర్రి. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీలోనే ఉన్నది. ఇక ఢిల్లీ నేతల చెప్పులు ఒక్కోళ్ళు మోత్తరు, ఇంకొకళ్ళు ఢిల్లీకి బ్యాగులు మోత్తరు. ఇక గిట్లున్నది గీల కథ. అమెరికా విధించిన పనుల మీద కేంద్రం దగ్గర సమాధానం లేదని, ఇక తెలంగాణలో ఉన్నది నెగిటివ్ పాలసీలని, నెగిటివ్ రాజకీయాలని, ఇక గీ సక్కగలేని పరిపాలన విధానాలతోటి ఆర్థిక వ్యవస్థల నెగిటివిటీ బగ్గ పెరిగిపోయిందని గీ తీరుగా గరమైండు. మరి అన్నిటికీ ధరలు పెరుగుతున్నాయి. మాకు దాని గ్యాస్ పెంచుకుంది అనుకో రాదురి. ఇక ఇప్పటిదాకా 850 ఉంటే ఇప్పుడు 950కి అయ్యింది. మరి ప్రభుత్వం ఏమో తగ్గిస్తున్నాం, గ్యాస్ సిలిండర్ 500కే అట్టిట్టా అని చెప్పారు. కానీ ఏమి 500లకు వస్తుందో ఏడొస్తుందో తెలుస్తలేదు. గ్యాస్ ధరలు అయితే దంచేసి పెడుతున్నాయి. పైన కేంద్రం కూడా పెంచింది. మరి గ్యాస్ని దించేటోళ్ళు ఎవరు, జనాల ముంచేటోళ్ళు ఎవరు, ఏం తెలుస్తలేదు. సర్కారేమో హామీల మీద హామీలు ఇచ్చుకుంటావా. గ్యాస్ సిలిండర్ 500కే వస్తుంది, అగ్గు అని చెప్పే. అగ్గు కాదు, మస్తు పిరమై కూర్చున్నది. ఇక ఈనాడు అన్ని రేట్లు పెరిగినాయి కదా, నాకెందుకు పెరగొద్దని గ్యాస్ కూడా పెరిగింది. మరి గ్యాస్ ధరలు దించేటోళ్ళు ఎవరు, జనాల్ని హాయిగా ఉంచేటోళ్ళు ఎవరు, ఏం తెలుస్తలేదు. ధరలు అయితే ముంచి కూర్చుంటున్నాయి. ఇక నిత్యావసర సరుకుల ధరలే పెరిగినాయంటే మళ్ళా గ్యాస్ బండ కూడా రెక్కలొచ్చినాయి చూడుండ్రి. ఇక అంట రూమ్లా గ్యాస్ బాంబు వేలింది మళ్ళొత్యాప. సిలిండర్లకు మళ్ళా రెక్కలొచ్చినాయి. ఇక ఇంటవసరాలకి వినియోగించే వంట గ్యాసు సిలిండర్ ధరను కేంద్ర సర్కారు 50 రూపాయల చొప్పున పెంచిందుల్లా. పెరిగిన ధరలు ఇయాల్టి నుంచేలే అమలుకత్తున్నాయి అన్నట్టు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో అటు సామాన్య వినియోగదారులు, ఇటు రాష్ట్ర సర్కార్ తోటి కలిపి ప్రతి నెల 71 కోట్ల మీదనే భారం పడబోతుందట. రాష్ట్రంలో ఎగ్గి ఆడకం చేసేటోళ్ళు అందరూ కూడా నెలకు దాదాపు 1 కోటి దాకా సిలిండర్లు కొనుక్కుంటారన్నట్టు. దీంతో గల మీద ప్రత్యక్షంగా 50 కోట్ల అదనపు భారం పడబోతుందిలా. రోజుకు ఇప్పుడు విపరీతమైనటువంటి ఈ ధరలు భారం ఎక్కువైపోయి ఆ కుటుంబాలు చాలా గడవనటువంటి పరిస్థితి ఉంది. ఒకక్కడ కూలీ లేదు, పని లేదు, ఆదాయం లేదు. మరి ఎవరు ఎక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు అనేక మంది మరి జీవన ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వీళ్ళకు భరోసా అనేది ఇవ్వడానికి ఇంతవరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి లేదు. ఈ వలన ఇప్పుడు ఏదైతే మళ్ళీ 50 రూపాయలు పెంచడం వలన ఇది ఇంకా ఆర్థిక భారాన్ని పెంచిన పరిస్థితి అయిపోయింది. దీని మూలంగా ప్రజలు అసలు గతంలో ఏదైతే కట్టెలు పోయి పెట్టుకొని అండుకునే పరిస్థితి అప్పుడు ఎట్లా ఉందో మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మొదటికి వచ్చే పరిస్థితి కనబడుతున్నది. కానీ తప్ప ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు ఎటువంటి మేలు చేయదని చెప్పేసి మాకు ఉన్నటువంటి నిర్ణయం. తక్కువనో అని సంబరపడేలోపే పెద్ద బాంబే వేలింది కదా. ఒక పక్క కూరగాయల ధరలు కూడా మస్తు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ గ్యాస్ సిలిండర్ ధరనట. హైదరాబాద్లో సిలిండర్ ధర 855 నుంచి 905 రూపాయలకు పెరిగింది. ఇక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు పరిగణలకు తీసుకుంటే కొన్ని జిల్లా కేంద్రాలు ఇంకొన్ని జాగాలలో ఇంకింత ఎక్కనే పడుతుందన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఇక ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,42,72,200 అన్నట్టులా. ఇక మొత్తానికైతే గీ తీరుగున్నది.
ప్రభుత్వము మాలచ్చిం పథకం కింద 500 రూపాయలకే సిలిండర్ను పంపిణీ చేస్తుంది. ఇంకా ధరలు ఎంత పెరిగినా ఆయా లబ్ధిదారులకు సర్కారు గదే ధరకు సిలిండర్ను సరఫరా చేత్తదని హామీ ఇచ్చిందుల్లా. ఇక గిరింతోటి మాలచ్చిమి లబ్ధిదారులకు పెరిగిన సిలిండర్కు 50ని రాష్ట్ర సర్కారు రాయితీ రూపంలో తిరిగి గల ఖాతాల జమ చేస్తదన్నట్టు. ఇక దీంతో ఈ పథకం లబ్ధిదారుల మీద ఇక ఇప్పుడు పెరిగిన గ్యాస్ ధరల ప్రభావం ఉండదన్నట్టులో ఇక గీలు సంబరపడాలి మరి. ఇక మాలచ్చిమి లబ్ధిదారులు గాక మిగిలిన వాళ్ళందరూ కూడా 99,82,200 మంది ఉన్నారు. ఇక గాళ్లకు ఎసోటి రాయితీ లేకపోవడంతోటి ఒక్కో సిలిండర్ మీద 50 చొప్పున గాళ్ళందరూ అదనంగా చెల్లించాల్సిందే. ఇంటి దొంగను ఈశ్వరుడు అడిగారు ఇది నిజమేనంటో నాయనా అని వెనకట గదరనో పాట ఉంటుండే. గదే ముచ్చట ఇప్పుడు ఎవరికెక్కడ వస్తుందని అంటే సివిల్ సప్లైలు వస్తున్నదల్లా. ఇక మనం ఆయమన్న అడ్డకానే పక్కతో పడుతున్నాయట, ఇచ్చకానే పక్కకు పంపుతున్నాక ఇంకేమున్నదిగా ఇక దంద నడవదా. అందుకని కింటాలు బియ్యం పట్టుకున్న దంద మాత్రం జోరు మీద నడుస్తున్నది. వా ఏమి దందా ఎక్కడ దందా ఇది. ఇక రేషన్ షాపుల దగ్గర ఇచ్చే కాడ అడ్డల కాడనే ఆయమన్న దంద నడుస్తుంటే ఇక ఆపేటోళ్ళు ఎవరు చెప్పేటోళ్ళు ఎవరు, అసలైన వాళ్ళు పనివంతులు అయినాక ఇక ఆపేటోళ్ళు ఎవరు అడిగేటోళ్ళు ఎవరు. అగో గట్లున్నది మొత్తం మీద. సివిల్ సప్లై రైస్ పుల్లింగ్ ఇవన్నీ ఎడికెళ్ళి అవుతాయి, రేషన్ షాప్కెళ్ళే కదా. మరి అసలు వాళ్ళు దందా చేసినాక ఇక ఏడున్నది మెదక్ జిల్లాలో గదే నడుస్తున్నది. కావాలంటే చూడుర్రి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేదనే సామెత ఉన్నది కదనులా ఎన్కటిది. గట్లనే ఉన్నది పోన్రికి ముచ్చట కూడా. సివిల్ సప్లై ఈ భాగానికి చక్కగా సరిపోతుంది. బియ్యాన్ని స్టాకి ఎత్తున్న పాయింట్ల కాడనే పెద్ద ఎత్తున భారీగా బియ్యం పక్కదారి పడుతున్నదట. ఇప్పుడు మెదకు పట్టణంలో సెంట్రల్ వేరే హౌస్ కార్పొరేషన్ కాడ్చెల్లి 35 కిట్టాల ఇక మొత్తానికైతే బియ్యం లారీ బయటకు పడ్డదట. గీ బియ్యము అక్రమ తరలింపుల అసలైన పాత్రదారుడు గోడౌన్ ఇన్ఛార్జు వెంకటేశ్వరరావేనట అని చెప్పి అనుమానాలు కూడా ఉన్నాయట. చూడుండ్రి వీళ్ళ సక్కదనం పాడుగాను వచ్చేటి జాల్తలేనట్టున ఇక్కడ కూడా నలుతున్నారు. ఇంకా సిబ్బంది శ్యాము ఇంకా సునీల్ అటయ్యవలో ఇక వీళ్ళందరితోటి మొత్తానికైతే గుమిగూడి ఇక గీ దందాకు తెరలేపినరట. ఇక తప్పే కదా నుల్లా, ఒక్కనాడు కాకపోతే ఒక్కనాడు బయట పడుతుంది. ఇక ఇప్పుడు బయటకు ఒక్కింది ముచ్చట. కావాలంటే చూడుండ్రి. వెహికల్ చెకింగ్ చేస్తుంటే మనకు అక్కడ ఎఫ్సీ గోడౌన్ దాటిన తర్వాత హౌసింగ్ బోర్డు దగ్గర ఒక వెహికల్ డీసీఎం వ్యాన్ సస్పిషియస్ ఉంటుంది అన్నట్టు వెళ్తూ ఉంటుంది. ఆపి చెక్ చేస్తే డ్రైవరు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఏం పేపర్లు ఉంటాయి. ఆ వెహికల్లో చెక్ చేసినప్పుడు అవి దానికి పీడిఎస్కి సంబంధించిన రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. డౌట్ వచ్చి వీటికి సంబంధించిన ఏమైనా రిసిప్ట్ ఉందా, ఎక్కడి నుండి ఎక్కడ పోతున్నాయి అంటే డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఏం సమాధానం చెప్పకుండా ఇవి మా ఓనరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళమన్నాడు, నేను వచ్చానని చెప్తాడు. చందర్ లారీ ఎవరైతే వ్యాన్ డ్రైవర్ ఉన్నాడో చందరు, ఏటు అంటే సంతోష్ డీసీఎం వ్యాన్ ఓనర్. మెయిన్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోటేశ్వరరావు, తర్వాత శ్యాము, సునీల్, వీళ్ళు ముగ్గురు మెయిన్ గోడౌన్కి సంబంధించిన మేనేజరు, తర్వాత టెక్నికల్ పర్సన్, తర్వాత ఇంకో అతను కూడా అతనికి హెల్పర్. వీళ్ళే ముగ్గురు ఇంపార్టెంట్. అగు సూషిన్ రానుల్లా 5 ఏళ్ల కాంచెల్లి 12 ఏళ్ల కింటాల బియ్యం పక్కదారి పట్టిండ్రని ముచ్చటైతే తెలుతున్నది. అంటే 20 లక్షల బస్తాలను అమ్ముకున్నారట. మొత్తం స్కామ్ విలువ 15,68,00,000 రూపాయలు ఉంటదట. చూడుండ్రి అబ్బో బాగానే మింగిర్రు కదా. ఇక ఈ ముచ్చట అప్పట్లో బాగా సంచలనం సృష్టించింది. ఇక దీంతో 5గురిని సస్పెండ్ కూడా చేసిండ్రట. ఎంత సస్పెండ్ చేసినా వంకర బుద్ధి మారుతుందా నుల్లా? ఓ గోళ్ళు కాకపోతే ఇంకో గోళ్ళు కడుపు నింపుకుందామనే చూస్తారు కదా. కానీ ₹1 వసూలు కాలేదట. సస్పెండ్ అయిన అధికారులు మళ్ళా విధులలో చేరిపోయినరట. గిట్లున్నది మరి కథ. ఇక ఇప్పటికే రోజు వేలాది టన్నుల బియ్యము రాష్ట్రం దాటిపోతున్నట్లు అనుమానాలు బగ్గున్నాయట. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులు నుండుతోటి అక్రమార్కులు సులువుగా రాష్ట్రం దాటిస్తాన్రట. అయినా చర్యలు నామమాత్రం లెక్కనే నడుతున్నాయి. మరి వెనకంగా ఇంకా అధికారులకు చేతులు దడుతుర్రు కావచ్చు వీళ్ళు. మరి ఎట్లా పోతుందిలా చెప్పుండ్రి. నాయన వేసుకున్న పంటను ఆగం చేస్తేందుకు వచ్చినాయి కానీ ఈ వానలు లేకపోతే ఏమిటికి వచ్చినాయి చెప్పురి. ఎండాకాలం బలవాన పడ్డదని మనం మురుస్తున్నాం కానీ మామిడికాయలు, వరిసేన్లు, పత్తాయి, బొత్తాయి ఏమి వేసుకున్నా ఆగమాగం జగన్నాథం. చేతికొచ్చే పంట మూతికందే ముందర ముంచిపోతున్నాయి ఈ వానలు. ఈ చెడగొట్టు వానలు, కడగొట్టు వానలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు కానీ రైతన్నకు మాత్రం రంది మిగిల్చిపోతున్నాయి. పాపం చేతులు అడ్డం పెట్టి ఆపుతామా, కవర్లుగా ఆపుతామా, ఏం ఆపుతాం? గాలి దుమారానికి మామిడికాయలు రాలే, బొప్పాయికాయలు రాలే, వరి పంట ఊలే, పత్తి తడిసే. ఏమి చెప్తాం, ఎక్కడ చెప్తాం? అప్పు తెచ్చాము వాళ్ళు వేసుకుంటారు, వానలు వచ్చాము గిట్ల చేసే. ఇక సర్కారు సాయం అందటాలకు ఇక అప్పులలో చిట్టి మీద కూర్చుంటారు, పానాలేమో దూలాల మీద ఉంటాయి. అగో గట్ల అవుతుంది రైతన్న పరిస్థితి.
అబ్బా అబ్బా ఏం తాగం చేసిపోయిందులా గీ వడగండ్ల వాన. ఈ చెడగొట్టు వానలతోటి పెద్ద కథనే ఉన్నది కదా. ఇక ఇటు తెలంగాణలా అటు ఆంధ్రాలా వానల బీవత్సం మామూలుగా లేదు చూడుండ్రి. యోగి ములుగు జిల్లా కాడ వడగండ్ల వాన బీవత్సం సృష్టించింది. ఇక జిల్లాలున్న కొన్ని జాగాలలా పెద్ద పెద్ద గాలులతోటి జిల్లా మొత్తంలో ఉరుముల మెరుపులతోటి మంగపేట ఏటూరు నాగర మండలంలో అయితే మరీ దారుణములా. ఈదురుగారులకు మొత్తం వరి నేల మీద రాలిపోయింది. మామిడి తోటలు చెట్టుకొక కాయ లేకుండా కింద పడిపోయినాయి. ఇక పెద్ద పెద్ద గాలి పెడితే ఏం చేస్తుంది చెప్పుండ్రి. ఇక ఇటు ఏపీలో కూడా గట్లనే ఉన్నది. ఇక చూడుండ్రి కావాలంటే. రాత్రి 7-8 గంటల ప్రాంతంలో వచ్చిన గాలి వానకు మాది 7-8 ఎకరాల మామిడి తోట మొత్తం గాలి వానకు ఎప్పుడు చూడనంత గాలి వచ్చి మొత్తం బేబిచ్చంగా ఆగమాగమై పడిపోయింది. ఇప్పటికీ మేము 10-15 లక్షల పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఇంకొక వారం రోజులల్లా ఈ పంటను ఎవరికైనా అమ్ముకోనన్నా లేకపోతే మేమైనా మార్కెట్కు తరలించి ఏదో ఒకటి చేద్దాం అనుకున్న క్రమంలో అంతా ఆగమైపోయింది. మమ్మల్ని గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని కోరుతున్నాం. అగ్గో సూషిన్ రానుల్లా. ఇక తెలంగాణలో గిట్లుంటే ఇటు ఏపీలో కూడా గట్లనే ఉన్నది. ఎన్టీఆర్ జిల్లా కాడ చూడుండ్రి ఎక్కడికక్కడ కొప్పడి చెట్లు, మొక్కజొన్న తోట, మామిడి చెట్లు. ఇక మామిడి చెట్లకైతే ఒక్క కాయ కూడా లేకుండా మొత్తం భూమి మీద పడిపోయినాయుల్లా. ఈ గాలులతోటి గిన్నిగానం పంటలు ఊగ కథమైపాయే. ఎండకేదో చల్లగా మంచిగానే అనిపిస్తుంది ఆనబడితే గాని రైతన్నల కండ్లలో నీళ్లు రావట్టే కదా మళ్ళా. ఇక ఈ పంతులు ఓలోలు ఎట్లా మోపైతారో అర్థం కాదు. మొత్తం మీద స్టడీ అవర్కి లేట్ వచ్చిందని 3 గంటలు నిలబెట్టిందట. ఆయంకల మూల కొనియలే, ఇటు నీళ్ళు తాగనియలే, ఎటు కొనియలేదట ఆ పొలని. అమ్మ గింత అవమానం చేస్తుంది మా మేడం పొరగాల ముందలనని ఆ పొలకు మస్తు బాధ అనిపించిందట. చేయి కోసుకున్నది. ఇక ఇప్పుడు ఎవరు అనాలి మరి? లేట్ వస్తే వచ్చింది, రేపటి నుంచి రావద్దు, ఏళ్ళకి రావాలని చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా అట్లే నిలబెట్టిందట. ఈ పంతులమ్మలేమో ఇక ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఈ పొరగాల మీద చూపిస్తారు. వాళ్ళేమో గిట్ల చేస్తారు. ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలనులా? చేయి కోసుకుంటే ఆయనతో నరందేకి పానం పోతే ఏమన్నా ఉంటుందా? పనిష్మెంట్ ఇవ్వాలి, ఇచ్చే తిరిగి ఇవ్వాలి. మరీ అంత కఠినంగా 3 గంటలు నిలబెడితే ఏందన్నట్టు? పద్ధతేనా ఇది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు. ఇక పంతులమేమో మరి మరోసారి చేయకుండా ఉంటుందని నేను అంటున్నాను. నేను అన్నది మరి ఎవరు పంచాయతీ తెలుసాలి ముచ్చట. ఇక చూడు కథ. పిల్లగాండ్లు దాయమన్న పైసలన్నీ ఖర్చు చేసి ఆటెనక చిక్కి అడుగుతే మనసులో పెట్టుకొని పిల్లని బాగా ఇబ్బంది పెట్టిందట గీ మేడము. ఇక నాగర్ కర్నూలు కాడ కస్తూర్బా బల్లే. ఇక ఓ టీచర్ చేసిన పనికి పాపం 9వ తరగతి చదువుతున్న పిల్ల పానం తీసుకునే కాడికి వచ్చింది చూడుండ్రి. ఇక స్టడీ అవర్లు ఉంటాయి కదా నువ్వులా. ఇక తిండి తినుడు జరంత లేట్ అయిందట. దాంతోటి స్టడీ అవర్కు ఆలస్యంగా పోయిందట. అగో నా స్టడీ అవర్కే నువ్వు లేట్ అత్తవా, నీ సంగతి చెప్తా ఆగు అని చెప్పి ఇక కోపంతోటి ఊగిపోయి 3 గంటల దాకా బయటనే నిల్చోబెట్టిందట. తాగేతందుకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇయ్యలేదట. నువ్వులా గట్లనే పయక్కన దాకా పోయేస్తాట కూడా పోనీయకుండా బగ్గ ఇబ్బంది పెట్టిందట. ఇదేం బాధ నాకు, నేనేం చేసినా అని మేడం గింత మనసులో పెట్టుకున్నది. చదవలేనా, చక్కగా ఉట్టలేనా, క్రమశిక్షణగా లేనా, గింత దానికే లేట్ వచ్చినందుకు గింత ఆగం చేయాలనా అని చెప్పి పిల్ల చేయి కోసుకున్నదట. నువ్వులా ముచ్చట తల్లిదండ్రులకు తెలిసిటాల కంటే తల్లిదండ్రులు ఈ స్కూల్ కాడికి వచ్చిండ్రట. మాట్లాడదాం మేడం ఉండుండ్రంటే నాకు పనున్నదని చెప్పి వెళ్ళిపోయిందట. ఇక పిల్లనే ఏమో మాట్లాడుతున్నది కదా, ఈ నుండి పోత్యాప. మేడం ఇంగ్లీష్ మీడియం కళ్యాణి మేడం. ఆ మేడం తప్పుగా అర్థం చేసుకొని నన్ను ఇట్లా చాలా ఫోర్స్ చేసింది. అయినా గొడవలు ఎందుకు గురువుతో నేను ఊరుకున్నాను. నిన్న నైట్ మేడము నైట్ డ్యూటీ చేసింది సండే రోజు. ఆ రోజు నేను ఫుడ్ కొంచెం లేట్గా తినడం వల్ల నాకు 3 అవర్స్ పనిష్మెంట్ ఇచ్చింది. అట్లనే నేను ఏమనలే, వాటర్ తాగనిలే, వాష్రూమ్ కొనియలే. నేను ఎంత అడుక్కున్నా మేడం నేను అట్లనే ఫ్యామిలీని తిట్టుతుంది, నేను ఏమనలేదు. ఎట్లా అంటే అట్లా తిట్టినా కూడా నేను నేర్చుకుంటున్నా. పిల్లలందరూ మేడం కూర్చోబెట్టానన్నా కూడా కూర్చోబెట్టలేదు సార్. దాంతోనే నేను ఇట్లా చేతి కోసుకున్నా. మేడం ఇంకా పేరెంట్స్ వస్తారు, పేరెంట్స్ ఫోన్ చేసామని ఇన్ఛార్జ్ ఎస్ఓ మేడం గారు చెప్తే నాకు పని ఉంది, నేను 10th క్లాస్ వాళ్ళే పేపర్ దిద్దాలి అని ఇంకా వెళ్ళిపోయింది మేడం. అప్పటి నుంచి లెటర్ కూడా రాలే మేడము, వెళ్ళిపోయింది ఏమంటే మేడం పిలుస్తున్నా కూడా. ఇంకా అప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ చేసింది. హాగో ఇన్నరానుల్లా గదన్నట్టు ముచ్చట మనసులో ఏవో పెట్టుకొని గిట్ల చేసిందట నుల్లా. ఇక మరి అవ్వయ్య ఇత్తరు కదా ఖర్చుల కోసము, బిడ్డ కొన్ని పైసలుంచు మేడంతాట రాపియు అని చెప్పి ఉంచిండ్రట. అట్లిచ్చిన పైసలను అడ్డగోలిగా ఖర్చు చేసిందట. నా పైసలు నాకు లెక్క చెప్పుండ్రి మేడము అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అమ్మనే తిట్టిందట. అమ్మ కూడా లొల్లదేమద్దు, మీరు కూడా అద్దులు దాటి మాట్లాడకుండ్రి అని చెప్పి ఆమె కూడా చెప్పిందట. ఇక అవన్నీ మనసులో పెట్టుకొని పిల్లని ఇక గీ తీరుగా ఇబ్బంది పెట్టుడుతోటి గింత కథ నడిచింది.
నువ్వు టీచర్ వాలేకపోతే ఇంకేంటిది చెప్పు. టీచర్ అంటే ఎట్లుండాలా, తల్లెనక తల్లి గసొంటిది గింత ఇబ్బందులు పెడతారా? అయినా ఉస్కూలల్లో ఈ నడుమ గిసొంటి ముచ్చట్లు బగ్గిన పడుతున్నాయి ఓటి కాకపోతోటి. ఏపీలో మొత్తానికి బెట్టింగులు, క్రికెట్ బెట్టింగులు, ఆ బెట్టింగులు, ఈ బెట్టింగులు, యాప్లు, ఈ ఆన్లైన్లు ఇవన్నీ చేయకూడని అవేర్నెస్ కోసం పోలీసులు విద్యార్థులు కలిసి జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. వరేవా ఎంత మంచి ముచ్చట. ఎందుకంటే ఇవాళ రేపట్ల పోరగాళ్ళు బెట్టింగ్లలో పైసలు పెట్టి అమ్మనాయనకు తెలియకుండా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి తీసి వెనకసిరి వాళ్ళకి విషయం తెలిసేలోపు ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు. అటువంటి పరిస్థితి రావద్దని పోలీసు వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. ఏదేమన్నా బెట్టింగ్ అనేది మూఢనమ్మకాల కంటే మహమ్మారి లెక్క తయారైంది కాబట్టి ఇవాళ రేపట్లో ఈ అవగాహన అవసరం వల్ల మంచి పని చేస్తున్నారు పోలీసు అన్నలు. హ్యాట్సాప్. ఈ నడుమ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బాగా అలవాటు పడి ఇక ఎట్లా పడితే అట్లా బెట్టింగ్ యాపులలో కూడా యువత బాగా మోసపోతున్నది, నాశనమైతున్నారులా. గీ బెట్టింగ్ యాపులు, గీ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అలవాటు పడి ఇక ఇంటిని దూరం చేసుకొని కన్న తల్లిదండ్రులకు కూడా కడుపుకోత మిగిల్తాండ్రు. ఇక గిదిన్ మీదనే సంకల్పం పేరుతోటి విద్యార్థులు అటు పోలీసోళ్ళు కలిసి సర్కారు కాలేజ్ కాంచెల్లి అంబేద్కర్ సెంటర్ దాకా అవగాహన ర్యాలీ చేసిండ్రులా. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజంపట్నంలా స్థానిక పోలీసులు, సర్కారు జూనియర్ కళాశాల విద్యార్థులు ఇక వీళ్ళందరి ఆధ్వర్యంలో మొత్తానికైతే గీ కార్యక్రమం నడిచింది. ఇక చూడుండ్రి కావాలంటే చాలా మంది యూత్ ఎవరైతే ఉన్నారో, యూత్ అనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్లో అలాగే బెట్టింగ్ కోసం డబ్బులు పోగొట్టుకుని కుటుంబాలు నాశనం అయ్యి దొంగతనాలకు అలవాటు పడి ఫ్యామిలీలు డిస్టర్బ్ అయ్యి అలాగే వీళ్ళు డబ్బులు పోయి అప్పులు పోవాలి, సూసైడ్ చేసుకునే పరిస్థితి చాలామందికి ఉన్నది, అలా జరిగినాయి కూడా. కాబట్టి దయచేసి అటువంటి బెట్టింగ్ లోన్స్, బెట్టింగ్ యాప్లో ఉన్న వాటిని అలవాటు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే చాలామంది డ్రగ్స్కి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దాని మీద మా ఎస్పీ గారు, విజయనగరం ఎస్పీ గారు సంకల్పం అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం అన్ని కాలేజెస్లో. అగో ఇన్న రానులా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటా మొత్తానికైతే మంచి చెప్పిండ్రు. ఇక అంబేద్కర్ సెంటర్ల ర్యాలీ, మానవాహారం నిర్వహించిండ్రు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు జాగ్రత్తల సూచనలు ఇయ్యాలి. యువత క్రికెట్ బెట్టింగులు, మాదక ద్రవ్యాల మీద అవగాహన పెంచుకోవాలి అని చెప్పుకొచ్చిండ్రు. ఇక విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసయ్యి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా చూడాలి అని చెప్పి మొత్తానికైతే గీతీరుగా చేసిండ్రులా. మరి మంచి ముచ్చట్నే కదా. ఇక గివన్నటి వాళ్ళు టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.